ఇక్కడ నినాదం పేపర్లో ప్రమాదంలో ప్రయాణికులు, నిద్రలో అధికారులు, నిత్యం వేలాది వాహనాలతో ఎంతో రద్దీగా ఉండే హైదరాబాద్ నాగపూర్ హైవే మెయిన్ రోడ్డుపై ఒక లోడు ఒక ఊక వారం రోజులుగా ఉంటున్నది. ఎదురుగా భారీ వాహనాల వెలుతుల్లో రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు తీవ్ర ప్రమాదానికి గురవుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. మంత్రి పర్యటించే అవకాశం ఉన్న క్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు 5 రోజుల క్రితం ఈ ప్రాంతంలో పర్యటించారు. గద్దరాగడి వద్ద నడి రోడ్డుపై ఉన్న ఈ ఊక కుప్పను మాత్రం ఎవరు తొలగించలే విషయమై పరిశీలించలేదు. ఇప్పటికే సంబంధిత అధికారులు నిద్ర నుండి మేల్కొని దీన్ని తొలగించి ప్రమాదాల నుండి ప్రయాణికులను కాపాడాల్సిన అవసరం ఉందని మంచిర్యాల జిల్లా నినాదం ప్రతినిధి దుస్సా శివప్రసాద్ రాశారు. ఇది నిన్న లేటుగా ప్రచురితమైనటువంటి వార్త. ఇది నిత్యం అంటే ఒక 4 లైన్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇది అమ్మ గార్డెన్కు కమాన్కు కొంచెం దూరంలో ఇటు లెఫ్ట్ సైడ్ యొక్క ఊక మొత్తం పడి ఉన్నది. గత 10 రోజుల నుంచి అయినా కూడా ఎవరు ఈ వార్తను ప్రచురించలేదు. దుస్సా శివప్రసాద్ గారు ఈ యొక్క వార్తా కథను ప్రచురించారు. మరి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే చెత్త తొలగిస్తున్నారో, ఏదైతే శానిటేషన్ చేస్తున్నారో, మరి ఈ యొక్క మెయిన్ రోడ్డు పైన ఉన్న ఊకను కూడా తొలగించండి సార్. ఎందుకంటే చెత్త ట్రాక్టర్ను పంపిస్తే ఒక 15 నిమిషాల్లో పని అవుతుంది. దీనివల్ల మున్సిపాలిటీకి కానీ, కమిషనర్గా మీకు కానీ, సంబంధించిన కౌన్సిలర్ కానీ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ప్రమాదన బారిన పడి చనిపోయారనుకో ఆ తప్పు, ఆ పాపం కూడా మున్సిపల్ కమిషనర్ గారికి, సంబంధించిన కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు వర్తిస్తుంది. ఎందుకంటే ఇది R&B ఓర్డు మాకు సంబంధం లేదంటే కుదరదు సార్. ఎందుకనంటే ఖచ్చితంగా ఇది తీయాల్సిందే. ఎందుకంటే పేపర్లో వార్త వచ్చింది. ఇది మన సామాజిక బాధ్యతనైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కమిషనర్ గారు వెంటనే ఇది రేపటిలోగా తీపించాలి. ఎందుకనంటే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని మాకు కూడా నిన్న మొన్న అందరూ ఫోన్లు చేస్తున్నాడు. రెగ్యులర్గా మేము కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ వార్తా కథలను ప్రచురించిన దుస్సా శివప్రసాద్ గారికి కూడా కృతజ్ఞతలు.